ఈ వీడియోలో గతంలో జరిగినటువంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మరియు వాటికి ఆన్సర్లను ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు. ఈ ప్రశ్నలను నోట్ చేసుకుని నేర్చుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. అలాగే అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే పత్తి ఉత్పత్తి. ఈ పత్తి ఉత్పత్తి అనేది ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? పత్తి ఉత్పత్తి ప్రపంచంలో భారతదేశ స్థానం, భారతదేశ స్థానం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. 3వ స్థానం, దీనికి ఆన్సర్ 3వ స్థానం. ప్రశ్న ఏమని అడుగుతూ ఉంటారంటే 2-3 రకాలుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి పత్తిని భారతదేశం ఎన్నవ స్థానం ఉంది అంటే దానికి అర్థము 3వ స్థానము. అలాగే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి పత్తిలో 3వ స్థానం ఉన్నటువంటి దేశం ఏది అన్నప్పుడు భారతదేశము. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి పత్తిని భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ స్థాయిలో మన దేశం 3వ స్థానంలో ఉంది. పత్తి ఉత్పత్తిలో భారతదేశం అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. మరో ప్రశ్న ఏమంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పత్తిని సాగు చేసిన దేశం ఏది? పత్తిని సాగు చేసిన మొదటి దేశం, పత్తిని సాగు చేసిన మొదటి దేశం. దీనికి ఆన్సర్ భారతదేశం. లేదా ఇండియా అని కూడా కొన్ని సందర్భంలో మల్టిపుల్ చాయిస్లో ఇస్తూ ఉంటారు. ప్రపంచంలోనే పత్తిని మొట్టమొదటిసారిగా సాగు చేసినటువంటి దేశము భారతదేశము. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని సాగు చేసినటువంటి దేశం ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ భారతదేశం. లేదా పత్తిని ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సాగు చేసింది అని అడిగిన దానికి ఆన్సర్ భారతదేశం. మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి గత కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్నలను మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే పట్టు ఉత్పత్తి. ఈ యొక్క పట్టు ఉత్పత్తి కోసము పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు? పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. చాలా ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఈ పట్టు వస్త్రాలు తయారు చేస్తాం కదా, ఆ పట్టు ఉత్పత్తి కోసము పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు అంటే సెరికల్చర్.
ఇది నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. పట్టు ఉత్పత్తి కొరకు పట్టు పురుగులను పెంచడాన్ని ఏమంటారు అనే ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. దీనికి ఆన్సర్ సెరికల్చర్. ఆన్సర్ సెరికల్చర్. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో బంగారు పీచుగా ప్రసిద్ధి చెందిన పంట ఏది? బంగారు పీచు. బంగారు పీచు. నాకు ఇక్కడ బోర్డు సరిపడదు కనుక నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ప్రశ్నను నేను పూర్తిగా మీకు వివరిస్తున్నాను. మీరు పూర్తి ప్రశ్నను నోట్ చేసుకోండి. భారతదేశంలో బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినటువంటి పంట ఏది? జనుము. దీనికి ఆన్సర్ జనుము. ఓకే, ఇది నార పంటలు అంటారు. పీచు పంటలు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. చాలా చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. భారతదేశంలో బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినటువంటి పంట ఏది అంటే జనుము. ప్రశ్నలు మరో విధంగా కూడా అడుగుతూ ఉంటారు. భారతదేశంలో బంగారు పీచు అని పిలువబడే పంట ఏది? బంగారు పీచు అని పిలువబడే పంట ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ జనుము. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఇది చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. మన దేశంలో లిచీ జామును పండించే రాష్ట్రాలు ఏవి? ఇక్కడ బోర్డు సరిపడదు కనుక ఇవి క్లీన్ చేసి మళ్ళీ రాస్తాము. గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు వాటికి ఆన్సర్లను మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. మన దేశంలో లిచీ అలాగే జామ, ఈ యొక్క లిచీ జామను పండించే రాష్ట్రాలు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్, బీహార్. దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. లిచీ, మన భారతదేశంలో లిచీ జామును ఎక్కువగా పండించే రాష్ట్రాలు. బోర్డు సరిపడదు కనుక ప్రశ్న నేను పూర్తిగా రాయట్లేదు, షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. నేను ప్రశ్నను పూర్తిగా వివరిస్తున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. భారతదేశంలో లిచీ జామును ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏవి? దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్, బీహార్. చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. అలాగే మన దేశంలో అనాస పండ్లను పండించే రాష్ట్రం ఏది? అనాస పండ్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. భారతదేశంలో ఎక్కువగా అనాస పండ్లను పండించే రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ మేఘాలయ. చాలా ఎగ్జామ్లలో వచ్చినటువంటి ప్రశ్న ఏమని అడుగుతూ ఉంటారంటే భారతదేశంలో అనాస పండ్లను ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే మేఘాలయ. ఇది నోట్ చేసుకోండి. అలాగే భారతదేశంలో యాపిల్ పంటలను ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏవి?
భారతదేశంలో యాపిల్ పండ్లను ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రాలు ఏవి? జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. మరొక రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. చాలా ఎగ్జామ్లలో ఈ యొక్క వాణిజ్య పంటల గురించి అడిగారు. ఓకే, వీటిని వాణిజ్య పంటలు అంటారు. లిచి, జామును ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రాలు ఏవంటే ఉత్తరప్రదేశ్, బీహార్. అనాస పండ్లను ఎక్కువగా పండించే భారతదేశంలో ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏదంటే మేఘాలయ. యాపిల్, ఈ యొక్క యాపిల్ పంటలను లేదా యాపిల్ పండ్లను భారతదేశంలో ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏవంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఈ యొక్క బిట్లు అనేక రకాలు ఉంటాయి. అయితే నేను గత ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్లను మాత్రమే మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకోవడం వలన మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు ఇవి. ఈ యొక్క ప్రశ్నలను నోట్ చేసుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే భారతదేశం ఏ దేశానికి నూలును ఎక్కువగా ఎగుమతి చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. భారతదేశము ఏ దేశానికి ఎక్కువగా నూలును ఎగుమతి చేస్తుంది? జపాన్. నూలు ఎగుమతి, నూలు ఎగుమతి ఎక్కువగా. అంటే భారతదేశము అనేక దేశాలకు నూలును ఎగుమతి చేస్తుంది. అయితే ఎక్కువగా నూలును ఎగుమతి చేసేటువంటి దేశం ఏ దేశానికి భారతదేశం నూలును ఎక్కువగా ఎగుమతి చేస్తుంది? దీనికి ఆన్సర్ జపాన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. జపాన్. భారతదేశము నూలు ఎగుమతిని ఎక్కువగా ఏ దేశానికి చేస్తుందంటే జపాన్. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానం? పంచదార ఉత్పత్తి అంటే చక్కెర ఉంది కదా, షుగర్. పంచదార ఉత్పత్తి ప్రపంచంలోనే భారతదేశం పంచదార ఉత్పత్తి చేయడంలో ఎన్నవ స్థానం ఉంది? పంచదార ఉత్పత్తి భారతదేశ స్థానం. భారతదేశ స్థానం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి బిట్టు. రెండవ స్థానం. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్లు. ఏ ఒకటి మిస్ చేయకండి. మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తే అక్కడ రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు, ప్రశ్నలు. ప్రశ్న ఏమని అడుగుతూ ఉంటారంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి పంచదార ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానం అంటే రెండవ స్థానం. అలాగే ప్రపంచంలో పంచదార ఉత్పత్తి చేయడంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. ప్రశ్నను రెండు రకాలుగా కూడా అడుగుతూ ఉంటారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా అడగడం అంటే ప్రపంచంలో పంచదార ఉత్పత్తులు భారతదేశ స్థానం ఎంత అన్నప్పుడు రెండవ స్థానం. అలాగే ప్రపంచ పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడిగినప్పుడు భారతదేశం. వీటిని నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన బిట్, చాలా ఎగ్జామ్లలో వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధాని ఏది?
ఎలక్ట్రానిక్స్ రాజధాని. ఎలక్ట్రానిక్స్ రాజధాని అంటే ప్రశ్న, దీని మీద చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బెంగళూరు, దీనికి ఆన్సర్ బెంగళూరు. బెంగళూరు. ఓకే, ప్రశ్న ఏమడుగుతూ ఉంటారంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రాజధానిగా పిలువబడే నగరం ఏది? పిలువబడే నగరం ఏదంటే బెంగళూరు. లేదా ఎలక్ట్రానిక్స్ రాజధాని అని భారతదేశంలో ఏ సిటీని పిలుస్తారు? బెంగళూరు. బెంగళూరును ఎలక్ట్రానిక్ సిటీ అని కూడా, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ స్టేట్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇది 2-3 రకాలుగా అడుగుతూ ఉంటారు. భారతదేశంలో బెంగళూరుని ఏమంటారు అంటే ఎలక్ట్రానిక్స్ రాజధాని అంటారు. లేదా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రాజధానిగా పిలువబడేటువంటి నగరం ఏది అంటే బెంగళూరు. లేదా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రాజధాని అని దేనిని అంటారు అంటే బెంగళూరు. ఇవి చాలా చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్నలు. వీటిని నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడిగారు. ప్రశ్న ఏమిటంటే ప్రపంచంలో బెల్లం, కండసార చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానం గల దేశం. ప్రపంచంలో బెల్లం అలాగే కండసార చక్కెర. కండసార చక్కెర అంటే షుగర్ కాదు, చక్కెర కాదు. చక్కెర ఉత్పత్తుల భారతదేశం వేరే స్థానము. ప్రపంచంలో బెల్లము, కండసార చక్కెర ఉత్పత్తులు భారతదేశము ఎన్నవ స్థానం అంటే మొదటి స్థానం. భారతదేశం మొదటి స్థానం. మొదటి స్థానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో బెల్లాన్ని, కండసార చక్కెరని ఉత్పత్తి చేయడంలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది నోట్ చేసుకోండి. చాలా ఎగ్జామ్లలో ఈ యొక్క ప్రశ్నను అడిగారు. మొదటి స్థానం. ప్రశ్నను ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే బెల్లం, కండసార ఈ ఉత్పత్తులను భారతదేశం ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి చేయడంలో ఎన్నవ స్థానం ఉంది అని ఇండైరెక్ట్గా తికమక్కగా అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ మొదటి స్థానం. లేదా ప్రపంచంలో బెల్లం, కండసార ఉత్పత్తులను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశం ఏది అంటే భారతదేశం. లేదా మరొక రకంగా అడుగుతుంటారు, భారతదేశం ప్రపంచంలో బెల్లం, కండసార చక్కెరను ఉత్పత్తి చేయడంలో ఎన్నవ స్థానం ఉంది అంటే మొదటి స్థానం. ఇవి చాలా చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్నలు కనుక ఏ ఒకటి మిస్ చేయకుండా ప్రతిదీ నోట్ చేసుకొని నేర్చుకోండి.